హలో మామ బస్ గుడ్ మార్నింగ్. సాటర్డే కదా, మొన్న ఎక్కడను వీడియోలు విన్నానమాట. అంటే రీల్స్ ఇన్స్టాగ్రామ్లో స్టూడెంట్స్ ఇన్సూరెన్స్ లాగా ఇబ్బంది పడుతున్నారండి. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ని పెద్ద స్కాము, డబ్బులు కడతాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అన్నీ ఉంటాయి. కానీ ఏమిటంటే మీరు ఇన్సూరెన్స్, ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ లేనప్పుడు ఎక్కడైనా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు డాక్టర్స్. కొంచెం మీరు స్టూడెంట్స్ మీరు యాటిట్యూడ్ ఇగో ఒక్కోకుండా ఓవర్ యాక్షన్ చేసుకోకుండా వెళ్ళి తెలుగులో కలవాలి. మన అవసరం ఉన్నప్పుడు మనమే కలవాలి. వెళ్ళి వాళ్ళని కలిసి ఎవరైనా ఉంటారు డాక్టర్లు, అంటే మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ అవన్నీ అవ్వకుండా డైరెక్ట్ కాల్ చేస్తే సార్ ఇట్లా ఇది ఉంది అంటే మన వాళ్ళు ఏదో ఒకటి చెప్తారనమాట. అలాంటప్పుడు మీరు వెళ్ళాలి. కానీ మీరే ఈగోకి వెళ్ళి బిల్డప్ వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయకోకుండా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమెరికాలో. మీరు ఓవర్ యాక్షన్కి వెళ్ళి అవసరమైతే ఆదినారాయణ లేకపోతే గోదనారాయణ టైప్ కాకుండా అవసరం ఉన్నా లేకపోయినా జనాలతో కాంటాక్ట్ అనేది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ కూడా ఎవడైనా కానీ స్టూడెంట్స్ పోయి కలవండి. తెలుగు కూడా హెల్ప్ చేయడం అది కాదు, నీ అవసరం నువ్వు అడగాలి. 1-10 సార్లు అడగాలి, అప్పుడే చేస్తారు. వాళ్ళకి ఎన్ని ఉంటాయో వాళ్ళ ఫ్యామిలీ పిల్లల క్లాసులు అవి ఇవన్నీ మర్చిపోతుంటారు. కాబట్టి మీరు వెళ్ళి ఇగో ఊకుండా ఓవర్ యాక్షన్ బిల్డప్ కొట్టుకోకుండా వెళ్ళేసి ఎవరైనా తెలుగు వాళ్ళతో పరిచయాలు, నెట్వర్క్ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా తెలుగు ప్రోగ్రామ్ వెళ్ళాలి మనమే. అప్పుడే మీకు వెళ్తే వాళ్ళు ఎవరో పరిచయం అవుతారు. అన్న ఇట్లుందంటే అంటే ఏదో ఒకటితో సారో అన్న ఏదో ఒకటి అంటూ ఉంటే ఇట్లా మెడిసిన్ గురించి కానీ ఏదైనా హెల్త్ బాగాలేకపోతే కానీ డాక్టర్స్ ఉంటారు, హెల్ప్ చేస్తారు. కొన్నోళ్ళు మీరు ఓవర్ చేసుకుంటే మీరు చేసి ఓవర్ యాక్షన్కి ఎవడు హెల్ప్ చేయడు. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకొని అడిగితే ఎవడైనా ప్రశాంతం చేస్తారు. ఓన్లీ అవసరం ఉన్నప్పుడే కాల్ చేసేది కదా, అప్పుడప్పుడు కాల్ చేస్తుంటే జనాలు వచ్చేసి కొంచెం అది దృష్టిలో పెట్టుకుంటారు. అర్థమైందా? సో ఆ విధంగా మీరు వెళ్ళి చేస్తే వాళ్ళు ఏదో ఒకటి మెడిసిన్ చెప్తారు. డైరెక్ట్గా సివిఎస్ కానీ వాల్గిన్స్ కానీ రైట్ ఐడి కానీ ఏది వెళ్ళేసి తీసుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడు. అంతేగాని ఇన్సూరెన్స్ లేదు, మన ఎవరో ఇన్సూరెన్స్ లేక ఒక అబ్బాయి పాపం చనిపోయారంటే స్టూడెంట్ పాపం. సో ఘోరం కదా. సో అలాంటి ప్రమాదం తెచ్చుకోకుండా అడిగేసి ఎవరో హెల్ప్ చేస్తారా? మీరు ఎప్పుడు చూసినా నెగిటివ్గా ఉంటే హెల్ప్ చేయరు, తెలుగు హెల్ప్ చేయరని ఎప్పుడు చూసి ఆ నెగిటివ్ ఫీలింగ్ కాదు. హెల్ప్ చేస్తారు, చాలామంది ఉన్నారు అనే మంచి అభిప్రాయంతో పాజిటివ్గా ఆలోచించండి. ఎప్పుడు చూసినా నెగిటివ్ని ఆలోచిస్తుంటారు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలానే ఉంటుంది. హెల్ప్ చేయాలంటే హెల్పే చేయరు, నువ్వు చేస్తాననుకుంటే ఎవడో వచ్చి చేస్తారు. అట్లా ఉంటుంది మేడం. చూసి జాగ్రత్తగా మీరు అది చూసుకోండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితిలో హెల్త్ నెగ్లెక్ట్ మీరు చేసే దానికి హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త చూసుకొని మీరు వచ్చిన ఏంటి, మీ ఆరోగ్యం ముఖ్యము, మీరు వచ్చిన ఆ డ్రీమ్ను గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నీ చూసుకోండి. అర్థమైందా? ఉంటా.